నేనే వాడి చెంప పగలగొట్టేదాన్ని. కాని అవేమీ లేకుండా అవే నిందలను వాడి మీద ఆరోపిస్తే మాత్రం అదే పని నీకు చేయాల్సొస్తుంది. వాడు ఫారిన్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాడిని ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నావు. అసలు వాడి వల్ల నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? అవును, కాసేపేమో ఉషని ఇబ్బంది పెడుతున్నాడు అంటుంది, కాసేపేమో ఇదిగో మందు తాగుతున్నాడు, సిగరెట్లు కాలుస్తున్నాడు అంటుంది. పిచ్చి పట్టి మాట్లాడుతుందా లేదా మనల్ని పిచ్చోళ్ళని చేయడానికి మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇదేమీ పిచ్చి పట్టి చేయటం లేదు అక్షిత, ఇదంతా కావాలని చేస్తుందనిపిస్తుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి, తల్లి కొడుకుల మధ్య తగువులు పెట్టి, మిమ్మల్ని అందరినీ ఎవరికి వాళ్ళను విడదీసి తను చరణ్కి దగ్గర కావాలని చూస్తుంది. అందుకే ఇవన్నీ క్రియేట్ చేస్తుందనిపిస్తుంది. భువనా, దాని మీద ఎందుకు అరుస్తున్నావు? తానేం తప్పంది? అవే మాటలు నేనంటున్నాను. ఏ దురుద్దేశం లేకపోతే ఏమీ తెలియని వాడి మీద నిందలెందుకు వేస్తున్నావు? నా కొడుకు మీద వేసింది నిందలు కావు అంటే కంటి ముందు సాక్ష్యాలేవి? ఇక్కడే ఉండాలి కదా. ఈ లోపల ఎవరో వచ్చి మాయం చేశారంటావా అనినా అంటుంది. తనెందుకలా అబద్ధం చెప్తుంది? లేనివి ఉన్నాయని ఎందుకు అబద్ధం చెప్తుంది? వాణ్ణి టార్గెట్ చేయాల్సిన అవసరం పల్లవికేముంది? ఓకే, దాన్నే నమ్మారు. మరి మీ మనవణ్ణి నమ్మరా? దాని మాటే నిజమనుకుంటే సాక్ష్యాలుండాలి కదా. ఉండాల్సిన సాక్ష్యాలు మందు బాటిలు, సిగరెట్లు ఎవరు తీసేశారు? మీరు తీసుకువెళ్లి దాచారా? లేకపోతే చరణ్ దాచాడా? లేకపోతే చందు దాచాడా? లేకపోతే ఈ ఉషా తీసుకెళ్లి దాచిందా? ఏం ఉషా, ఇక్కడ మందు బాటిల్, సిగరెట్లు అవన్నీ నువ్వు తీసుకెళ్లి దాచావా? నాకసలేం తెలియదండి. చూడు, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను. నా చిన్న కొడుకేదో తప్పు చేశాడని నువ్వు మమ్మల్ని నమ్మించాలని చూసినా ఇంకొకసారి క్షమించడాలుండవు. బయటికి గెంటేస్తాను చెప్తున్నాను. నా కొడుకులెవరు ఏ తప్పు చేయరు. వీడు అసలుకే చేయడు. చేశాడని నువ్వు చెప్పినా నేను నమ్మను. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకెప్పుడు వేయకు. ఇదేంటిది? మందు బాటిల్, సిగరెట్ ఇక్కడే పెట్టి నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను. ఫోన్ అయిపోయే టైంకి వదిన వచ్చింది. ఈ లోపల అమ్మ వాళ్ళు వచ్చారు. స్ట్రైట్గా గదిలోకి తీసుకొచ్చారు. ఈ గ్యాప్లో ఏమైందబ్బా? ఇక్కడ ఉండాల్సిన వస్తువులు ఏమయ్యాయి? ఎవరు తీసినట్టు? ఎవరు తీశారో కానీ టైంకి తీశారు. ఎవరది? అసలు అక్కడ ఉండాల్సిన మందు బాటిల్ ఏమైంది? సిగరెట్ ప్యాకెట్ ఏమైంది? యాస్ట్రీ ఏమైంది? అసలు ఏం అర్థం కావట్లేదు. అంతా మాయగా ఉంది. వీటి కోసమే ఆలోచిస్తున్నావా? వదినా, ఏంటిది? అబ్బా, ఏంటని అడుగుతున్నావా? ఇదేమో పాలపీక, ఇవేమో ఉయ్యాల్లో పిల్లాడు ఆడుకోవడానికి పైన కడతారే గిలికిచ్చుకాయ బొమ్మ, అదనమాట. మీ అమ్మ వాళ్ళ ముందు ఎక్కడ దొరికిపోతావు అని, నువ్వు దొరకకూడదు, అవమానపడకూడదు అని వీటిని ఆ పల్లవి బయట పెట్టకముందే తీసి తెలివిగా జాగ్రత్త పెడితే నువ్వు నా దగ్గరే అబద్ధాలు చెప్తున్నావా?
ఇవన్నీ దాచిపెట్టింది నువ్వా వదినా? మరి థ్యాంక్స్ వదినా, చాలా థ్యాంక్స్ వదినా. నాకు తర్వాత థ్యాంక్స్ చెప్తూ గానీ ముందు వాటిని జాగ్రత్త పెట్టు. నిజంగా నువ్వు వాటిని తీసుండకపోతే అందరి ముందు నా పరువు పోయేది. పరువు పోవడం కాదు నాన్న, మీ అమ్మా నాన్న బాధపడి ఊరుకునేవారేమో. మీ పెద్దన్నయ్య మాత్రం నిన్ను ఖచ్చితంగా ఇంట్లో నుంచి గెంటేసేవాడు. అంటే వదిన ఫారెన్లో ఉన్నప్పుడు ఉహుం, ఇవేవి నేను తప్పనడం లేదు. ఈ జనరేషన్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక పెగ్గు వేయడం, ఎప్పుడైనా సరదాగా దమ్ము కొట్టడం కామన్. వదినా నువ్వు ఇంత ఓపెన్గా ఆలోచిస్తున్నావు. ఈ జనరేషన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మాట్లాడుతున్నావు. మరి పెద్దోదిని ఎందుకు అర్థం చేసుకోదు? ఎందుకు అర్థం చేసుకోదు? కానీ తన ఇంటెన్షన్ వేరు కదా. యాక్చువల్గా వదినంటే తల్లి తర్వాత తల్లి. నువ్వు తప్పు చేస్తున్నావు, మందు కొడుతున్నావు, సిగరెట్ కాలుస్తున్నావు, తను చూసింది. అప్పుడు ఒక తల్లిలాగా వచ్చి, నాన్న ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది, తప్పు, ఇంకెప్పుడు చెయ్యొద్దు, ఇంట్లో తెలిస్తే మీ అమ్మ వాళ్ళు బాధపడతారు, మీ అన్నయ్య కోప్పడతాడు అని చెప్పాలి. అది మానేసి తనేం చేసింది? అందరినీ పిలిచి నన్ను బుక్ చేయాలని చూసింది. అది ఆవిడ ఇంటెన్షన్. అది ఎందుకని? నన్ను బ్లేమ్ చేస్తే తనకేం వస్తుంది? అందరికీ తన మీద ఒక నమ్మకం వస్తుంది, తన చేతికి అధికారం వస్తుంది. నువ్వు తన గ్రిప్పులో ఉంటావు. దీన్ని శాడిజం అంటారు కదా వదినా. కాదని ఎవరన్నారు? అది శాడిస్టే కదా. నేను విన్నాను మీరిద్దరూ ఒకే ఇంటి నుంచి వచ్చారని, అక్కా చెల్లెల వరుసని. మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఆవిడెందుకు అలా ఉంది? పెంపకం. మన వెనకాలుండి విద్యాబుద్ధులు నేర్పించే పెద్దల్ని బట్టే మన ఆలోచనలుంటాయి, మంచి బుద్ధులుంటాయి. నాకు మా అమ్మ మంచి బుద్ధులు నేర్పి పంపించింది. దానికేమో అమ్మ కాని అమ్మ గుండమ్మ అని ఒకతుంది. అది ఇంతే. వెళ్ళిన చోటల్లా మన అధికారం చలామణి అవ్వాలి, ఇంట్లో ఉన్న వాళ్ళ మీద గ్రిప్ తెచ్చుకోవాలి, అందరూ మన మాటే వినాలి, మన పెత్తనమే సాగాలి అనుకుంటుంది. ఇదేమో ఆవిడ్ని ఫాలో అవుతుంది. అసలు ఆ గుండమ్మకి ఈవిడికి ఏంటి సంబంధం? తోకకి ఈకకి ఉన్న సంబంధం. అసలు మా అన్నయ్య ఎందుకు ఇలాంటి ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు? పోనీ అందం ఉందా అంటే లేదు, బండలా ఉంటుంది. మా అన్నయ్య ఎలా ఉంటాడు? అసలు వాడెందుకు చేసుకున్నాడు? మా అమ్మ ఎందుకు ఒప్పుకుంది? నాకు అసలేం అర్థం కావట్లేదు వదినా. అసలు ఎవరు ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారని? తనని కోడలిగా చేసుకోవడం మీ అమ్మకి ఇష్టం లేదు, భార్యగా చేసుకోవడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు. అదేంటి? అసలు ఎవరికి ఇష్టం లేకుండా తన ఈ ఇంటి కోడలు ఎలా అయింది? ఓహో, నీకు తెలియదు కదా.